యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్న గ్రిడ్ టైప్ బ్యాక్గ్రౌండ్స్ని డావిన్సీ రిజాల్వ్లోని ఫ్యూజన్ పేజ్లో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్స్లో ఫ్యూజన్ కాంపోజిషన్ అని ఉంటుంది, దాన్ని డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూజన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫ్యూజన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బై డిఫాల్ట్ మీడియా అవుట్ అని ఒక నోడ్ ఉంటుంది. ఓకేనా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెగ్యులర్ యూజింగ్ నోడ్స్ అన్నట్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ నోడ్ ఉంది, దీన్ని తీసుకొచ్చి వర్క్ ఏరియాలో ప్లేస్ చేస్తున్నాను. దీన్ని వర్క్ ఏరియా అంటారు మనకి డావిన్సీ రిజాల్వ్ ఫ్యూజన్లోని. ఇప్పుడు నేను ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి దీనికి కనెక్ట్ చేస్తున్నాను మీడియా అవుట్ వరకు. ఇప్పుడు చూసారా, మనకి ఈ రైట్ సైడ్ వ్యూవర్లో మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయింది. వీటిని వ్యూవర్స్ అంటారు. ఇది రైట్ వ్యూవర్, ఇది లెఫ్ట్ వ్యూవర్. ఓకే, నెక్స్ట్ ఈ నోడ్ సెలక్షన్ లో ఉండి మనం ఇక్కడ రైట్ సైడ్ లో టాప్ రైట్ లో ఈ ఇన్స్పెక్టర్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇక్కడ ఈ వ్యూవర్ లో బ్లాక్ కలర్ లో కానిస్తుంది కదా, అది ఎందుకంటే ఇక్కడ కలర్ అని ఉన్నది చూసారా, ఇక్కడ బ్లాక్ లో ఉన్నది కాబట్టి ఆ కలర్ బ్లాక్ లో కానిస్తుంది. ఇప్పుడు ఈ కలర్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడికి వచ్చి బ్లూ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఈ వాల్యూస్ కూడా చేంజ్ అయ్యాయి. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే, మనకి ఏ కలర్ కావాలంటే. నాకు ఇప్పుడు గ్రీనే కావాలంటే ఇక్కడ గ్రీన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బ్లూనే కావాలంటే బ్లూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు నాకు అసలు ఏ కలర్ అవసరం లేదు, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఈ ఆల్ఫాని మొత్తాన్ని తగ్గిస్తే ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ముందు గ్రిడ్స్ ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ మీద ఉండే గ్రిడ్ ని తయారు చేయాలనుకుంటున్నాను. దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ సెలక్షన్ లో ఉన్నప్పుడు కంట్రోల్ స్పేస్ బార్ మీద క్లిక్ చేసి ఓకే గ్రిడ్ అని టైప్ చేస్తున్నాను ఇక్కడ సెలక్షన్ లో ఉన్న. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కావాల్సిన నోడ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. మనకు కావాల్సింది గ్రిడ్ కాబట్టి మనం టైప్ చేస్తే గ్రిడ్ వచ్చింది. ఇప్పుడు యాడ్ అనే ఆప్షన్ కొడితే ఆటోమేటిక్ గా గ్రిడ్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఈ గ్రిడ్ సెలక్షన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్స్పెక్టర్ ఉంది కదా, దీనిలో మనకి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చాలా థిక్ లైన్స్ కానొస్తున్నాయి మనకి ఇక్కడ చూస్తే. ఓకేనా, అది ఎందుకంటే ఇక్కడ మేజర్ లైన్ స్పేసింగ్ అని ఉంది చూసారా, దీనివల్ల అలా కొన్ని థిక్గా కొన్ని లైట్ కానొస్తుంది. ఇప్పుడు ఈ లైన్ స్పేసింగ్ అనేది పూర్తి తగ్గించా అనుకోండి, అన్ని ఒకే విధంగా కానొస్తాయి. ఇప్పుడు ఇక్కడ చాలా సెల్స్ ఉన్నాయి, అయితే నేను వీటిని తగ్గియాలనుకుంటే ఇక్కడ కాలమ్ సెల్స్ అని ఉంది చూసారా, దీన్ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా కాలమ్స్ తగ్గిపోతాయి. ఇంకా రో సెల్స్ కూడా తగ్గియచ్చు ఇక్కడ. ఓకే, ఇట్లా పెట్టుకోవచ్చు మనకి ఎన్ని కావాలి. ఓకే, 5 కావాలి, 4 కావాలి. ఓకే, ఇట్లా పెట్టుకోవచ్చు. ఒకవేళ నేను ఈ లైన్ కలర్ చేంజ్ చేయాలనుకున్నా అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ లైన్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా విండో పాపప్ అవుతుంది. దానిలో నుంచి మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్కై బ్లూ పెట్టాను, లేకుంటే వైట్ లోకి వచ్చేసి హ్యాష్ కలర్స్ పెట్టుకుంటాను. ఇక్కడ వద్దులే, ఈ బ్లూ కలరే పెడతాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ లైన్స్ అనేవి చాలా థిక్గా వస్తుంది, నాకు లైట్ గాని రావాలి. అప్పుడు ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఇక్కడ బ్లెండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని తగ్గిస్తే అవి లైట్ గాని వస్తాయి అన్నట్లు లైన్. ఓకేనా, ఈ విధంగా ఓకే లైట్ గాని వస్తాయి. ఓకే, సరే, నెక్స్ట్ ఈ గ్రిడ్స్ ఇలా స్టాటిక్ ఉండకుండా మూవ్మెంట్ కావాలి. దానికి ఏంటంటే ఇక్కడ ఉంది చూసారా, ఇది ట్రాన్స్ఫార్మ్ అని ఒక నోడ్ ఉంటుంది. ఈ గ్రిడ్ సెలక్షన్ లో ఉన్నప్పుడు దీని మీదకి వచ్చేసి క్లిక్ చేసాం అనుకో, ఆటోమేటిక్ గా ఈ నోడ్ వచ్చి దీని తర్వాత ప్లేస్ అయిపోయి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది మన క్లిప్ యొక్క డ్యూరేషన్ టైం లైన్ అన్నట్టు ఫ్రేమ్స్ లో ఉంటది. ఇది ఇక్కడ చూసారా, 0 నుంచి 1119 అంటే 119 ఫ్రేమ్స్ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక రెడ్ కలర్ కర్సర్ అనే రెడ్ కలర్ లైన్ వస్తుంది. ఇది ఇప్పుడు ఈ కర్సర్ ఎన్నో ఫ్రేమ్ దగ్గర ఉందంటే 71 ఫ్రేమ్ దగ్గర ఉంది.
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కర్సర్ని ఇట్లు తీసుకెళ్ళి స్టార్టింగ్ లో పెట్టేస్తే 0 దగ్గర పెట్టేసి ఇక్కడ ఈ డైమండ్ సింబల్ ఉంది కదా సెంటర్ అనే ఆప్షన్ దగ్గర ఈ డైమండ్ సింబల్ ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఈ y వాల్యూని ఏం చేస్తున్నా అంటే 1.5 కి పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూసారా ఇది మనకి కాన్ రాకుండా వెళ్ళిపోయింది. ఏది ఆ గ్రిడ్స్ అనేవి కాన్ రావట్లేదు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఆ గ్రిడ్స్ అన్ని ఇక్కడ వ్యూవర్ అవతలకి వెళ్ళిపోయినాయి. నేనేం చేస్తున్నానంటే ఓకే, నెక్స్ట్ దీన్ని తీసుకొని వచ్చేసి ఈ లాస్ట్ ఫ్రేమ్ లో ప్లేస్ చేసి మళ్ళీ డైమండ్ సింబల్ క్లిక్ చేసి ఈ 1.5 తీసేసి 0.5 బ్యాక్ టు నార్మల్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా మన గ్రిడ్స్ లాస్ట్ కి వచ్చేసరికి నార్మల్ గా వచ్చేసాయి. ఇప్పుడు మనం చూస్తే ఈ విధంగా మనకి మూమెంట్ అనేది వస్తుంది గ్రిడ్స్. కానీ మనం చూస్తే ఇక్కడ వాటికి గ్రిడ్స్ మూవ్ అవుతున్నాయి, ఇక్కడ కింద లేవు. దానికి ఏం చేయాలంటే కింద కూడా మొత్తానికి రావాలంటే ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ లో ఇన్స్పెక్టర్ లోకి వచ్చి ఎడ్జెస్ అని ఉంటది. ఈ ఎడ్జెస్ లో ఇది కిందికి కొడితే డ్రాప్ డౌన్ అయ్యి వ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎడ్జెస్ లో వ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం డ్రాగ్ చేసామనుకోండి, చూడండి ఇవి కంటిన్యూస్ గా ప్లే అవుతున్నాయి. ఒకసారి అన్సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి కంటిన్యూస్ గా ప్లే అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇవి క్రియేట్ అయినాయి కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లేదు. ఓకేనా, ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకేనా, దానికోసం ఏం చేస్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్ ని తీసుకొని ఇంకొక దాన్ని ప్లేస్ చేసి దీన్ని ఈ మీడియా అవుట్ కనెక్ట్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అవుతుంది. ఇది మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి నేనేం చేస్తానంటే ఈ నోడ్ ప్రాపర్టీస్ అన్ని ఈ బ్యాక్గ్రౌండ్ మీద ప్లేస్ చేయాలనుకుంటున్నా. దానికి ఏం చేస్తా అంటే దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ డైమండ్ సింబల్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ వచ్చేసి ఒక మర్జ్ నోడ్ క్రియేట్ అయిపోయి ఈ బ్యాక్గ్రౌండ్ మీద ప్లేస్ అవుతాయి. ఇప్పుడు నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ మీద కలర్ చేంజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ గ్రిడ్స్ అనేది ఆ విధంగా మూవ్ అవుతాయి. ఒకవేళ నాకు డిఫరెంట్ కలర్స్ కావాలనుకోండి, 4 కార్నర్ అని పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ టాప్ లెఫ్ట్ లో బ్లూ కలర్ సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ లో చూపిస్తుంది. నేను ఈ బాటమ్ రైట్ లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నేను పింక్ పెట్టుకుంటున్నాను. చూసారా మనకి పింక్ కలర్ బార్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తే ఈ విధంగా మనకి గ్రిడ్స్ వస్తాయి. ఓకేనా, దీనికి ఇంకా ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేసి లెన్స్ డిస్టార్ట్ అని ఇంకొక నోడ్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా ఓకేనా ఇది వచ్చి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్పెక్టర్ లోకి వచ్చేసి డిస్టార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ లెన్స్ డిస్టార్షన్ మోడల్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్టార్షన్ అని వస్తుంది. దీన్ని ఇలా అన్నాం అనుకోండి మనకి ఈ విధంగా బెండ్ అయిపోయి వస్తుంది. ఒకవేళ మనకి టాప్ లో కూడా బెండ్ అవ్వాలంటే ఈ ఎక్స్ ని ఎట్లా బెండ్ చేసాం అనుకోండి, ఇప్పుడు రౌండ్ షేప్ లో బెండ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసి చూస్తే ఈ విధంగా డిఫరెంట్ గా ప్లే అవుతుంది. ఓకేనా, ఓకే, దీనికి ఇంకా వేవీనెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ కంట్రోల్ స్పేస్ బార్ కొట్టేసి వేవీ అని కొడితేనే వేవీనెస్ అని వస్తుంది. దాన్ని యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు చూడండి ఇవి ఆటోమేటిక్ గా వేవ్స్ లెక్క మారిపోయినాయి. ఇప్పుడు నేను ఈ స్కేల్ ని తగ్గించాను అనుకోండి, ఆ వేవ్స్ అనేవి సింగిల్ వేవ్స్, అది స్కేల్ పెంచితే ఒక వేవ్ కావాలా 2 వేవ్ ఎన్ని వేవ్స్ కావాలి అనే దానికి అది
ఈ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తే ఎంత వంపు తిరగాలి అనేది అనుకుంటుంది. ఇట్లా ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా స్పీడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఫేజ్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూస్తే ఈ విధంగా వేవీనెస్ అనేది ఉంటుంది. వద్దనుకుంటే అసలు వేవీనెస్ వద్దనుకుంటే స్కేల్ మొత్తాన్ని, స్ట్రెంగ్త్ని, వీటన్నిటిని తగ్గిస్తే నార్మల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అందుకు ఈ బ్యాక్గ్రౌండ్ టూలోకి వచ్చేసి ఒకసారి గ్రేడియంట్ కలర్ పెట్టుకోవచ్చు. 2 కలర్స్ వస్తాయి. ఇదేంటంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి కలర్ దగ్గర పింక్ పెట్టుకుంటున్నా ఇటు సైడ్. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ పెట్టుకుంటున్నా, లైట్ గ్రీన్. చూడండి, పింక్ లైట్ గ్రీన్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా అంతే. ఒకవేళ మీకు గ్రిడ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఈ గ్రిడ్స్ లోకి వచ్చేసి కంట్రోల్స్ లో ఇక్కడ లైన్ కలర్ అని ఉంది కదా, ఇక్కడ ఈ గ్రిడ్ కలర్ ని మనం మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, రెడ్. ఓకే, ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒపాసిటీ తగ్గియాలంటే ఇక్కడ సెట్టింగ్స్ లో బ్లెండ్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే లైట్ గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మూవ్ అవుతుంది. ఓకే, నాకు కలర్ 4 కార్నర్స్ కావాలనుకుంటేనే ఇక్కడ టైప్ లోకి వచ్చి సాలిడ్ కలర్ అని పెడితేనే సింగిల్ కలర్ వస్తుంది. ఓకే, 4 కార్నర్ అనే ఆప్షన్ పెడితే 4 కార్నర్ వస్తుంది. ఇట్లా. ఓకే, ఇట్లా 4 వైపుల నుంచి వస్తుంది. సో ఈ విధంగా మనం గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ అనే వాటిని, గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.